దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 5వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్య ధ్యానమునకు ముందుగా మనము నేటి వాక్యాన్ని మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనము. సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసు ప్రభువారి పునరుద్ధాన అభివందనములు. దేవుడు యేసయ్యను మరణము నుండి లేపాడు. ఇదే పునరుద్ధానము. ఆయన సమాధి చేయబడిన యేసయ్య లేచియున్నాడు. దీనిని పునరుద్ధానము, ప్రభువారి పునరుద్ధానం అంటాము. మరణము నుంచి తిరిగి లేచిన యేసును శిష్యులు చూచి పాపక్షమాపణ నిమిత్తము యేసు మరణించడం దేవునికి ఇష్టమైన బలి అని శిష్యులు ఎంతగానో నమ్మినట్లు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అపొస్తలుడైన పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనములో ఏమంటున్నాడంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తం సిలువ వేయబడి మృతి పొందెను, సమాధి చేయబడెను. అలాగే లేఖనముల ప్రకారము 3వ దినమున మృత్యుంజయుడగు యేసు ప్రభువారు లేచియున్నాడు 3వ దినమున. ప్రభువారు పునరుద్ధానుడయ్యి అనేక మందికి కనబడినట్లును, చివరగా ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మందికి కనబడటమే కాదండి, ఆయన దర్శనం, ఆయన కనిపించింది ఒక్కసారిగా 500 మందికి ఒకేసారి కనిపించాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు అందరికీ కనిపించగా ఆ కాలమందు పుట్టినట్లున్నటువంటి అపొస్తలుడైన పౌలు గారికి కూడా కనిపించినట్లు, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో సంఘానికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 8లో వివరించబడింది. అంటే పౌలు గారు కూడా చూచారు ప్రభువారిని చూచారు. ప్రభువారి యొక్క మాట వినపడింది పౌలు గారికి. పౌలు గారి ఆ దర్శనం, ఆ ప్రభువారిని చూడగా ఆయన కన్నులు 3 రోజులు అసలు తెరవబడలేదు. పరిశుద్ధ గ్రంథం వివరణ ప్రకారము ఆదాము పాపం అందరికీ సంక్రమించింది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని ప్రజలకు సమాధి తదనంతరం జీవం ఉంది. ఇది దేవునికి విధేయుడైన క్రీస్తు మరణం ద్వారా సాధ్యమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడై లేచి దేవుని నూతన కుటుంబంలో ప్రథమ ఫలమయ్యాడు మన ప్రభువారు.
మనుష్యుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగింది. శిష్యులు యేసు పునరుద్ధానం చూచి ప్రభువు లోగడ వారికి ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుకు తెచ్చుకొని పాపము మరణము రెండు ఓడిపోయినాయి, ఇక తమకు నూతన జీవాన్ని ఇచ్చాడని శిష్యులతో పాటు నూతన ప్రజలు కూడా ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ సందర్భంగా ప్రభువారు మృత్యుంజయుడై లేపబడి లేచినటువంటి ప్రభువారు చాలామందికి కనిపించి ఆ ప్రకారంగా ఆ విషయాన్ని మనము నమ్మాలి. ఈ ఒక్కటే కాదు, అసలు ప్రభువారి జననము, ఆయన మరణము, ఈ పునరుద్ధాన్ని నమ్మి విశ్వసించి నిత్య జీవాన్ని మనము పొందుకుందాము. నిత్య జీవాన్ని పొందుకుంటానికి ఇవి నమ్మాలి. నిత్య ప్రార్థనలతో మనము దేవునికి దగ్గరవ్వాలి. దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు మనము ఆచరించాలి. ప్రార్థన ఎడతెగక మనం చేస్తూ దేవుని యొక్క పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు 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 తండ్రి. ప్రభువా, నీ దివ్య వాక్యాలను, దివ్య మాటలను, నీ పునరుద్ధాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ ఈ పునరుద్ధాన వాక్యాలను మేము ధ్యానించుకుంటున్నటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని చదువుకొని మేము ఆ సజీవమైనటువంటి వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా ఈ విధంగా ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కూడా నీకు స్తోత్రాలు తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, నిన్ను ఎల్లప్పుడూ ప్రభువా నిన్ను నమ్ముకొని నాయన నీవు పరలోక ఐశ్వర్య భాగ్యాన్ని కూడా వదిలి ప్రజల యొక్క ప్రజలకు ఎంతో నీవు ఇవ్వవలసినటువంటి భాగ్యాన్ని ఇచ్చుటకు, పాపబంధకాల నుండి విడుదల చేయుటకు నీవు వచ్చినటువంటి విషయాన్ని, నీ పునరుద్ధాన్ని మేము నిత్యము నమ్ముకుంటూ నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.